బజ్జీ వేస్తున్నాను నేను మధ్యాహ్నం నుంచి స్నాక్స్ తినడానికి. ఉదయాన్నే కలిపేసాను గోధుమ పిండి, మైదా పిండి, వరిపిండి పుల్ల మజ్జిగలో కలిపాను. పుల్ల మజ్జిగలో కలిపితే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా ఉండలేకుండా కలపాలి. అలా కలిపాను. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేస్తాను. సాల్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కలిపి పెట్టుకున్నాను. ఈ మూడు కలిపి వేస్తాను. సరిపడినంత సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు ఇవి బాగా కలపాలి. మొత్తం 3 రకాల పిండిలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, జీలకర్ర అన్నీ వేసి బాగా కలిపాను. ఇప్పుడేమో ఆయిల్ కాగింది. ఆయిల్ బాగా వీటెక్కిపోయింది. ఇప్పుడు బజ్జీ వేసేస్తాను. చూసారా బజ్జీ ఎంత బాగా వస్తుందో. మైదా పిండి, గోధుమ పిండి, వరిపిండి 3 పుల్ల మజ్జిగలో కలిపాను. చూసారా బజ్జీలు ఎంత గుల్లగా వచ్చినాయో. అసలు నేను తిని సోడా కూడా వేయలేదు దీనికి. చాలా గుల్లగా వచ్చినాయి. మీరు కూడా ఇలా తిని సోడా వేస్తే ఆయిల్ కూడా ఎక్కువ లాగేస్తుంది. మీరు కూడా ఇలాగే వేయండి బజ్జీలు. బజ్జీ రెడీ అయిపోయింది. మొత్తం గోధుమ పిండి, మైదా పిండి, వరిపిండి పుల్ల మజ్జిగలో కలిపి వేసాను. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా సులువుగా అయిపోతాయి. మళ్ళీ మైదా పిండి వేయకండి. అప్పటికప్పుడు బజ్జీ వేసుకోవాలంటేని గోధుమ పిండి, వరిపిండి, కొంచెం ఇడ్లీ పిండి ఉన్నా వేసుకున్నా గుల్లగా ఉంటాయి. అలాగే వేసి కలపండి. మైదా పిండి నానకపోతే గట్టిగా ఉంటాయి. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మీరు అలా ట్రై చేయండి. శనగపిండి వేయకుండా వేసిన వలన పెద్దవాళ్ళు కూడా తినడానికి చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలాగే వేసుకోండి. మీ ఇంట్లో కూడా వేసి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి, గుల్లగా ఉంటాయి. మనం తిని సోడా వేయకపోయినా మైదా పిండి ఉండడం వలన ఇందులో కలిపిన వలన చాలా గుల్లగా వచ్చినాయి. మీరు కూడా ఇలాగే వేసి చూడండి.